ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులకు మా పిల్లలు పూర్తిగా మారిపోయారు అనిపిస్తుంది. అదే సమయంలో పిల్లలకు మా పేరెంట్స్ నన్ను అసలు అర్థం చేసుకోవడం లేదు అనిపిస్తుంది. మరి నిజంగానే పిల్లలు మారిపోయారా? లేక పేరెంట్స్ వాళ్ళని అర్థం చేసుకోవడం కుదరడం లేదు? నమస్కారం ఫ్రెండ్స్, శ్రీ 360 టాక్స్కి స్వాగతం. ఈరోజు మనం టీనేజ్లో ఉండగా పేరెంట్స్ మీద చీటికి మాటికి కోపం వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం మాత్రమే వెతకడం లేదు. ఒకే ఇంట్లో ఉంటూ ఎందుకు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టమవుతుందో కూడా తెలుసుకుందాం. ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకోండి. అమ్మ కనిపించకపోతే ఏడుస్తూ వెతికే పిల్లలే ఈరోజు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి అంటున్నారు. నాన్న ఇంటికి వచ్చే సమయం కోసం గుమ్మం దగ్గర ఎదురు చూసేవాళ్ళే ఇప్పుడు తమ గదిలో తలుపు వేసుకుని ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ మార్పు చాలామంది తల్లిదండ్రులను భయపెడుతుంది. మా పిల్లాడు ఇలా ఎందుకు మారిపోయాడు అనే ప్రశ్న వాళ్ళ మనసులో తిరుగుతూనే ఉంటుంది. కానీ ఒకసారి ఇంకో కోణంలో ఆలోచిద్దాం. నిజంగా పిల్లలు మారిపోయారా? లేక వాళ్ళు జీవితంలో ఒక కొత్త దశలోకి అడుగుపెట్టారా? ఇక్కడ ఒక విషయం మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలకు చాలా స్వేచ్ఛ కావాలి అని అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళు కోరుకునేది స్వేచ్ఛ మాత్రమే కాదు, నమ్మకం, గౌరవం, తమ మాట కూడా వినబడాలి అన్న చిన్న కోరిక. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎవరైనా మీ మాట పూర్తిగా వినకుండా ప్రతి నిర్ణయం వాళ్ళే తీసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? టీనేజర్స్ కూడా అదే ఫీల్ అవుతారు. వాళ్ళు అమ్మా నాన్నలను దూరం చేయాలని అనుకోవడం లేదు. తమ గురించి తమకు ఒక అభిప్రాయం ఉందని, అది కూడా విలువైనదేనని మీరు గుర్తించాలని మాత్రమే కోరుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళ కోపం వెనుక అహంకారం ఉండదు. నన్ను ఒక్కసారి వినండి అనే మౌనమే అభ్యంతరం మాత్రమే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. పిల్లలకు సైకిల్ నేర్పించిన రోజు గుర్తుందా? మొదట వెనక నుంచి సీటు పట్టుకొని పడిపోకుండా జాగ్రత్తగా నడిపాను. కొన్ని రోజులు అలాగే చేశాను. కానీ ఒకరోజు మాత్రం ఆ సీటు వదిలేయాల్సింది. ఎందుకంటే ఎప్పటికీ పట్టుకొని ఉంటే వాళ్ళు సొంతగా సైకిల్ తొక్కడం నేర్చుకోలేరు. టీనేజ్ కూడా దాదాపు అలాంటిది. చిన్నప్పుడు ప్రతి నిర్ణయం తల్లిదండ్రులది. ఏ బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు చదవాలి, ఎవరితో బయటికి వెళ్ళాలి అన్నీ వాళ్ళే నిర్ణయించారు. కానీ 16 ఏళ్ళ వయసు వచ్చేసరికి మనసులో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. నా జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు నేను తీసుకోకూడదా అని. అక్కడి నుంచి చాలా కుటుంబాల్లో అపార్థాలు మొదలవుతాయి. పిల్లలు స్వేచ్ఛను కోరుకుంటారు. తల్లిదండ్రులు భద్రత కోరుకుంటారు. ఇద్దరి ఉద్దేశం మంచిదే. కానీ ఒకరు స్వేచ్ఛ భాషలో మాట్లాడుతున్నారు, మరొకరు బాధ్యత భాషలో మాట్లాడుతున్నారు. అందుకే మాటలు ఒకటే అయినా అర్థాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఇక్కడే చాలా కుటుంబాల్లో తెలియకుండానే ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. మన సంభాషణల్లో ప్రశ్నలు తగ్గిపోతాయి, ఆదేశాలు పెరుగుతాయి. ఎలా అంటే చదువు, ఫోన్ పక్కన పెట్టు, అక్కడికి వెళ్ళొద్దు. ఈ మాటలు తప్పు కావు. కానీ ప్రతి సంభాషణ ఆదేశంతోనే మొదలైతే పిల్లలు నెమ్మదిగా మాట్లాడటం తగ్గిస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఏం మాట్లాడినా ముందే నిర్ణయం తీసుకున్నారనే భావన వస్తుంది. కొన్నిసార్లు మన పిల్లలకు పరిష్కారం అవసరం ఉండదు. వాళ్ళు చెప్పేది ఎవరైనా పూర్తిగా వినాలి, అంతే. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేరెంట్స్గా ఉన్న ప్రతి ఒక్కరు ఒకప్పుడు టీనేజర్సే. వాళ్ళకి కలలు ఉండేవి, స్నేహితులు ఉండేవారు. కొన్ని విషయాలు అమ్మా నాన్నలకు చెప్పాలని అనిపించేది కాదు. కొన్ని నిర్ణయాలు తామే తీసుకోవాలని అనిపించేది. అంటే ఈ భావాలు కొత్తవి కావు. ప్రతి తరం ఈ దశను దాటిందే. కానీ కాలం మారింది, ప్రపంచం మారింది, సమస్యలు మారాయి. కాబట్టి వాళ్ళను మనతో పోల్చడం కంటే వాళ్ళ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. అలాగే ఒక విషయం టీనేజర్స్ కూడా ఒకసారి ఆలోచించాలి. మీ పేరెంట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారని చాలాసార్లు అనిపించవచ్చు. ఎలా అంటే వాళ్ళు సామాన్యంగా అడిగే ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఇలాంటి ప్రశ్నలు కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తాయి. కానీ ఒక్కసారి వాళ్ళ కోణంలో కూడా ఆలోచించండి. మీరు బయట ఉన్నంతసేపు వాళ్ళ మనసు మాత్రం మీ దగ్గరే ఉంటుంది. మీకు ఒక్క ఫోన్ కాల్ రాకపోయినా వాళ్ళు 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే మీ మీద వాళ్ళకు ఉన్నది అనుమానం కాదు, బాధ్యత. కోపం కాదు, ప్రేమ. ఆ ప్రేమను వ్యక్తం చేసే విధానం కొన్నిసార్లు కాస్త కఠినంగా అనిపించవచ్చు, అంతే. చాలాసార్లు గొడవలకు కారణం కోపం కాదు, మాట్లాడుకోకపోవడం. ఒకే ఇంట్లో ఉంటూ రోజు ఒకరినొకరు చూస్తూనే ఉంటాం. కానీ మనసులో ఉన్న మాట మాత్రం చెప్పుకోం. పేరెంట్స్ అనుకుంటారు పిల్లలే వచ్చి మాట్లాడాలి. మరి పిల్లలు అనుకుంటారు ముందు పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవాలి. ఇలా
ఇద్దరూ ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ ముందుగా మాట్లాడటం వల్ల ఎవరూ చిన్నవాళ్ళు అయిపోరు. ఒక్కసారి ఏమైంది అని అడగడం లేదా నాకు ఇలా అనిపిస్తోంది అని చెప్పడం చాలా పెద్ద మార్పుకు ప్రారంభం కావచ్చు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ పేరెంట్స్ అంటూ ఎవరూ ఉండరు. అలాగే పర్ఫెక్ట్ టీనేజర్స్ కూడా ఉండరు. తప్పులు ఇద్దరూ చేస్తారు. కొన్నిసార్లు పేరెంట్స్ ఎక్కువగా కోప్పడతారు. కొన్నిసార్లు టీనేజర్స్ ఎక్కువగా స్పందిస్తారు. అది సహజం. కానీ ప్రతి గొడవ తర్వాత మన మధ్య దూరం పెరుగుతుందా లేక అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుందా అదే ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని బలంగా నిలబెట్టేది గొడవలు లేకపోవడం కాదు, గొడవల తర్వాత కూడా కలిసి ఉంది. ఈ వీడియో ముగించే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గొడవలు ప్రేమ లేని కుటుంబాల్లో మాత్రమే రావు. కొన్నిసార్లు ప్రేమ చాలా ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో కూడా వస్తాయి. ఎందుకంటే ప్రేమ ఒకటే అయినా దాన్ని వ్యక్తం చేసే విధానం మాత్రం ఒక్కో మనిషి ఒక్కోలా ఉంటుంది. పేరెంట్స్ ప్రేమను జాగ్రత్త రూపంలో చూపిస్తారు. టీనేజర్స్ ప్రేమను అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. ఈ రెండింటి మధ్య ఒక మంచి సంభాషణ ఎన్నో అపార్థాలను తగ్గించగలదు. ఈరోజు ఇంటికి వెళ్ళాక ఒక్కసారి మీ పేరెంట్స్తో అయినా లేదా మీ పిల్లలతో అయినా 5 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడి చూడండి. బహుశా ఆ ఒక్క కాన్వర్జేషన్ మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి మొదటి అడుగు కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త ఆలోచనలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ శ్రీ 360 టాక్స్.